వారికి డిసిసిబి చైర్మన్ కావనివ్వండి, అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఒక సమర్థమైనటువంటి ఒక నాయకుడు అన్నటువంటి గుర్తింపు ఉంది కాబట్టి ఆయన బాగా పనిచేశారు, కష్టపడి పనిచేశారు కాబట్టి పార్టీ ఈ గుర్తింపు ఇచ్చిందని నేను భావిస్తున్నాను. తప్పకుండా రానున్న రోజుల్లో స్థానిక ఎన్నికలు అవనివ్వండి, ఇతర కార్యక్రమాలు అన్నింటినీ కూడా సమర్థవంతంగా వారు నిర్వహిస్తారనడానికి ఏమాత్రం అనుమానం లేదు. అదేవిధంగా మన పార్టీ జనరల్ సెక్రటరీ గారు ప్రసాద్ గారు వారి నాన్నగారు అవనివ్వండి, వారి అమ్మగారు కనక మహాలక్ష్మి గారు అవనివ్వండి, ఈ జిల్లాలో తెలుగుదేశం పార్టీలో ఈ జిల్లాలో తెలియని వాళ్ళు ఎవరు కూడా ఉండరు. వారి అమ్మగారు నేను కలిపి మున్సిపల్ చైర్మన్గా కూడా ఒకేసారి పనిచేయడం జరిగింది. చాలా సంతోషం. సౌమ్యుడు, మంచోడు ప్రసాద్. ఇవాళ విజయనగరం రాజ కుటుంబాన్ని నమ్ముకొని ఉండడం వల్ల అవనివ్వండి, పెద్దలు అశోక్ గారి టైం నుంచి కూడా వారి నాన్నగారు, వారి తల్లిగారు, వారి తాతల తండ్రులు, అదేవిధంగా ఒక యువకుడుగా పార్టీకి వారి ఫ్యామిలీ చేసినటువంటి సేవల్ని గుర్తించి ఇవాళ పార్టీ జనరల్ సెక్రటరీగా ఇవ్వడం నిజంగా విధేయతకి, సమర్థతకి ఇవాళ పార్టీ పెద్దపీట వేసింది. కాబట్టి తప్పకుండా ఇద్దరు యువ సారథుల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అన్ని విధాలుగా అభివృద్ధి చెందింది, ఇంకా అభివృద్ధి చెంది తప్పకుండా సమర్థవంతంగా రేపు 2 రోజుల్లో పనిచేస్తారనడానికి ఏమాత్రం కూడా అనుమానం లేదు. మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ బొబ్బిలి వచ్చేసిన సందర్భంగా వచ్చినటువంటి నాయకులు, కార్యకర్తలు అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరోసారి ఇద్దరిని అభినందిస్తుంది.